హాయ్ నమస్తే, వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు ప్రశ్న ఏపీ టెట్కి సంబంధించి 1/3/2024లో సెషన్ 2లో జరిగిన ప్రశ్న. మనకిచ్చిన సిలబస్లో డేటా హ్యాండ్లింగ్కి సంబంధించిన టాపిక్లో అండ్ సిలబస్లో ఛాన్స్ అండ్ ప్రాబబిలిటీకి సంబంధించిన వాడు ప్రశ్న ఇచ్చాడు. అందులో ప్రాబబిలిటీలో ఒక సబ్ టాపిక్ పేరు చెప్పుకుంటే కనుక పేక మొక్కలకి సంబంధించిన ప్రశ్న ఇచ్చాడు. పేక మొక్కలకి సంబంధించిన ప్రశ్న కాన్సెప్ట్ తెలిస్తే చాలా డెడ్ ఈజీ. అందుకని వాడు ఏ ప్రశ్న అయితే ఇచ్చాడో ఆ ప్రశ్న గురించి డిస్కస్ చేసుకుంటూ దానికి సంబంధించిన కాన్సెప్ట్ మాట్లాడుకొని సేమ్ ఇలాంటి ప్రశ్నలు మరి టెక్స్ట్ బుక్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్రశ్నలు కూడా ఇదే క్లాసులో మనం డిస్కస్ చేసుకుందాం. దానివల్ల ఈ కాన్సెప్ట్లోంచి కనుక మళ్ళీ ప్రశ్న కనుక వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పోకుండా ఉంటుంది. ఓకే, వీడియో పూర్తిగా వాచ్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఉపయోగపడుతుంది అని అనుకుంటే కనుక వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే, ప్రశ్న చూద్దాం. బాగా కలిపిన 52 పేక మొక్కల కట్ట నుంచి ఒక ఏసు మొక్క వచ్చుటకు గల సంభావ్యత ఎంత? ఓకే, జనరల్గా ప్రశ్నకి సమాధానం చెప్పేయమంటే చాలా ఈజీగా చెప్పేసుకోవచ్చు. ఏంటది అంటే కనుక 52 పేక మొక్కలు ఉంటాయి, జనరల్గా తెలిసిన పాయింట్ అది. అందులో ఒక ఏసు మొక్క తీయడానికి, ఒక ఆసు మొక్క తీయడానికి సంభావ్యత అడుగుతున్నాడు. కాబట్టి సంభావ్యత అనగానే మొత్తం ఎన్ని అవకాశాలు ఉన్నాయో మొత్తం అవకాశాలలో అనుకూల అవకాశాలు ఎన్ని అని అర్థం, జనరల్ పాయింట్. తర్వాత కాన్సెప్ట్ మాట్లాడుకోవచ్చు, పేక మొక్కలకి సంబంధించిన కాన్సెప్ట్ కూడా మాట్లాడుకోవచ్చు. మొత్తం అవకాశాలలో ఈ అనుకూలమైనటువంటి అవకాశాలు ఎన్ని? ఇక్కడ మొత్తం అవకాశాలు అంటే కనుక వాడే ఇచ్చాడు 52 మొక్కలు ఉన్నాయి కాబట్టి మొత్తం అవకాశాలు ఎన్ని అంటే కనుక 52 అవకాశాలు ఉంటాయి. మొత్తం అవకాశాలు దాంట్లో అనుకూల అవకాశాలు అంటే కనుక వాడు అనుకూల అవకాశాలు దేని గురించి మాట్లాడాడు? ఆస మొక్క గురించి మాట్లాడాడు. కాబట్టి ఆ పేక కట్టలో ఎన్ని ఆస మొక్కలు ఉంటాయి అనేది పాయింట్. ఆ పేక కట్టలో మనకి ఎన్ని ఆస మొక్కలు ఉంటాయి అంటే కనుక 4 ఆస మొక్కలు ఉంటాయి. అందుకని అనుకూల అవకాశాలు ఎన్ని అంటే కనుక 4 అని చెప్తాం. ఇక్కడతో మనకి ప్రశ్నకి సమాధానం అయిపోయింది. అయితే సేమ్ ఇలాంటి ప్రశ్నే మళ్ళీ ఎగ్జామ్లో ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. ఇంకా టెక్స్ట్ బుక్లో మనకి చాలా ప్రశ్నలు ఉన్నాయి. అందుకని ఈ ప్రశ్నకి సమాధానం నేర్చుకున్నప్పటికీ దీనికి సంబంధించిన పేక కట్టలకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంచుకొని వాడు ఏ ప్రశ్న ఇచ్చినా అందులో మన టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి ప్రశ్న మనం సాల్వ్ చేసుకోగలిగితే మళ్ళీ దాంట్లోంచి వాడు రిపీట్ చేసుకుంటాడు కాబట్టి మార్క్ అనేది ఖచ్చితంగా మనకు వస్తుంది. ఓకే, కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం 4 1లు 4 13 కాబట్టి 1/13 ఈ ప్రశ్నకి సమాధానం. అయితే ఈ పేక మొక్కలకి సంబంధించి అసలు కాన్సెప్ట్ ఏంటి? ఓకే, దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఇంకా ప్రశ్నలు ఏమున్నాయి అనేది చూద్దాం. అప్పుడు ఈ ప్రశ్నకి ఇన్ కేస్ ఎవరికైనా ఇంకా డౌట్స్ కనుక ఉంటే ఆ డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. కార్డ్స్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే కార్డ్స్ గురించి తెలిస్తే కనుక వాడు ఎగ్జామ్లో ఇంకా ఎలాంటి ప్రశ్న ఇచ్చినా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ కార్డ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. జాగ్రత్తగా వాచ్ చేయండి ఒకసారి. టోటల్గా మనకి ఎన్ని కార్డులు ఉంటాయి అంటే కనుక 52 కార్డులు ఉంటాయి. 52 కార్డులు ఉంటాయి. ఈ 52 కార్డులు మనకి 2 రకాలుగా ఉంటాయి. 26 వచ్చి రెడ్ కలరు, 26 వచ్చి రెడ్ కలర్లో ఉంటాయి, 26 వచ్చి బ్లాక్ కలర్లో ఉంటాయి. అయితే నేను వైట్ కలర్తో రాస్తున్నాను, బ్లాక్ బోర్డ్ మీద బ్లాక్ రాస్తే కనిపించదు ఇంకా. కాబట్టి 26 రెడ్ కలర్ ఉంటే 26 వచ్చి బ్లాక్ కలర్ ఉంటాయి. మళ్ళీ ఈ 26 రెడ్ కలర్ మనకి మళ్ళీ 2 రకాలుగా డివైడ్ అవుతాయి. ఈ 26 రెడ్ కలర్ ఏవైతున్నా 2 రకాలుగా డివైడ్ అవుతాయి. ఏంటవి అంటే కనుక మనకి 13 కార్డులు వచ్చి హార్ట్ సింబల్తో ఉంటాయి, 13 కార్డులు ఏమో డైమండ్ సింబల్తో ఉంటాయి. అలాగే బ్లాక్లో కూడా మనకి 2 రకాలుగా ఉంటాయి. బ్లాక్లో కూడా మనకి 2 రకాలుగా ఉంటాయి. ఏంటవి అంటే కనుక 13 కార్డులు వచ్చి క్లబ్ కార్డ్స్, 13 కార్డులు వచ్చి స్పేడ్. సింబల్ రాస్తున్నాను చూడ ఒకసారి, పేక మొక్కల మీద ఉండే సింబల్స్ రాస్తున్నాను. స్పేడ్. ఇలా మనకి 4 రకాలుగా వర్గీకరించబడతాయి: హార్ట్, డైమండ్, క్లబ్, స్పేడ్. మళ్ళీ ఒక్కొక్క రకంలో
అంటే ఒక్కొక్క రకంలో మళ్ళీ ఈ 13 కార్డులు ఏముంటాయి అంటే కనుక ఈ 13 కార్డులు ఏముంటాయి అంటే కనుక క్లియర్గా ఒక ఆస్ కార్డు ఉంటుంది. ఇందులో ఏవైతే ఉంటాయో ప్రతి దాంట్లో కూడా అవే ఉంటాయి. కాబట్టి ఒక ఆస్ కార్డు ఉంటుంది. నెంబర్ రూపంలో 2 to 10 9 కార్డులు ఉంటాయి. నెంబర్ రూపంలో 2 to 10 9 కార్డులు ఉంటాయి. అలాగే హార్ట్లో ఒక జాకీ ఉంటుంది. అలాగే క్వీన్ ఉంటుంది. కింగ్ ఉంటాడు. కింగ్ ఒకడు ఉంటాడు. ఇలా మనకి 13 కార్డులు వస్తాయి. నెంబర్ కార్డులు వచ్చి 9. ఈ 13లో నెంబర్ కార్డులు వచ్చి 9. నెంబర్ కార్డులు వచ్చి 9. ఓకే, ఒక ఆస్. ఇక్కడ మనకి జాకీ, క్వీను, కింగ్. జాకీ, క్వీను, కింగ్ బొమ్మలు ఉంటాయి. అందుకని వీటిని ఫేస్ కార్డ్స్ అని చెప్తారు. ఇక్కడ బొమ్మలు ఉంటాయి కాబట్టి ఫేస్ కార్డ్స్, ముఖ కార్డులు అని చెప్తారు. ఫేస్ కార్డ్స్ అని చెప్తారు. జాకీ, క్వీను, కింగ్ని మనకి ఏం చెప్తాం అంటే కనుక ఫేస్ కార్డ్స్ అని చెప్తాం. ఫేస్ కార్డ్స్. ఓకే, కాబట్టి దీన్ని బట్టి చూడండి ఒకసారి. ఫేస్ కార్డ్స్ దీంట్లో మనకి ఎన్ని ఉన్నాయి? 3 కార్డులు ఉన్నాయి. ఇక్కడ ఒక ఫేస్ కార్డ్స్ 3 వస్తాయి. ఇక్కడ ఒక ఫేస్ కార్డ్స్ 3 వస్తాయి. ఇక్కడ ఒక ఫేస్ కార్డ్స్ 3 వస్తాయి. అంటే టోటల్గా 52 కార్డులు ఉంటే, టోటల్ కార్డ్స్ మనకి 52 ఉంటే, టోటల్ కార్డ్స్ 52 ఉంటే కనుక మనకి ఫేస్ కార్డులు ఎన్ని ఉంటున్నాయి? ఫేస్ కార్డులు ఎన్ని ఉంటున్నాయి అంటే కనుక 12. అప్పుడు మనకి నాన్ ఫేస్ కార్డులు కానివి ఎన్ని ఉంటాయి అంటే కనుక మనకి 40 ఉంటాయి. ఫేస్ కార్డులు 12 ఉంటాయి అంటే కనుక ఫేస్ లేనివి ఎన్ని ఉంటాయి అంటే కనుక మనకి 40 ఉంటాయని చెప్తాం. ఫేస్ లేనివి ఎన్ని ఉంటాయి అంటే కనుక మనకి 40 ఉంటాయి. ఫేస్ ఉన్నవి 12 అయితే ఫేస్ లేనివి ఏంటంటే కనుక మనకి 40 ఉంటాయి. అంటే దీన్ని డివైడ్ చేసి ఆడుకుంటున్నాం. అంటే ప్రశ్న వాడు ఎలా ఇచ్చినా చెప్పగలగాలి కాబట్టి. అలాగే నెంబర్ కార్డుల గురించి డిస్కస్ చేసుకుంటే, నెంబర్ కార్డులు చూడండి ఒకసారి. ఈ వర్గంలో 9, ఈ వర్గంలో 9, ఈ వర్గంలో 9, ఈ వర్గంలో 9, అంటే 4 9లు 36 ఉంటాయి. కాబట్టి నెంబర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి అంటే కనుక మనకి నెంబర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి అంటే కనుక క్లియర్గా మనకి 36, 4 9లు 36 ఉంటాయి. నెంబర్ కార్డులు మనకి 36 ఉంటాయి. మరి నెంబర్ లేని కార్డులు, నెంబర్ లేనివి ఎన్ని ఉంటాయంటే కనుక 16 ఉంటాయి. నెంబర్ లేనివి 16 ఉంటాయి. నెంబర్ లేనివి అంటే ఈ ఫేస్ కార్డ్స్ 12, ఆశలు 4. ఫేస్ కార్డ్స్ 12, ఆశలు 4. అంటే దీన్ని డివైడ్ చేసుకుంటే కనుక ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక ఆశలు 4 ఉన్నాయి. అలాగే జాకీలు 4 ఉంటాయి. క్వీన్లు కూడా 4 ఉంటాయి. 4 4, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చొప్పున 4 ఉంటాయి. అలాగే కింగ్లు కూడా 4 ఉంటాయి. వీటిని మనం ఫేస్ కార్డ్స్ అని చెప్తున్నాం. వీటిని మనం ఫేస్ కార్డ్స్ అంటున్నాం. ఇంకా నువ్వు డివైడ్ చేయాలి అనుకుంటే కనుక ఇప్పుడు జాకీలు 4 ఉన్నాయి. జాకీలు 4 ఏంటి? 2 ఏమో రెడ్ కలరు, 2 ఏమో బ్లాక్ కలరు జాకీలు. అలాగే ఇక్కడ క్వీన్లు కూడా మనకి 2 ఏమో రెడ్ కలరు, 2 ఏమో బ్లాక్ కలరు. ప్రతిదీ కూడా మనకి 2 రెడ్ కలరు, 2 వచ్చి బ్లాక్ కలరు, 2 రెడ్ కలరు. అన్నీ కూడా మన 2 రెడ్ కలర్ ఉంటాయి. 4 కార్డుల్లో 2 రెడ్ కలర్ ఉంటాయి, 2 బ్లాక్ కలర్ ఉంటాయి. అంటే వాడు ప్రశ్న ఏ రకంగా ఇచ్చిన సమాధానం చెప్పాలి అంటే కనుక మనం ఈ రకంగా మనం ఆలోచించుకుంటూ చేసుకుంటాం. కాబట్టి మన దగ్గర ఎప్పుడైతే మన దగ్గర ఈ సమాచారం ఉందో వాడు ఇంకా ఏ ప్రశ్న అడిగినా హ్యాపీగా సమాధానం చెప్పుకోవచ్చు. మొత్తం కార్డులు ఎన్ని అంటే కనుక 52, 26 గాను 26గా డివైడ్ అయ్యాయి. 26 రెడ్, 26 బ్లాక్. నెక్స్ట్ 26 రెడ్లో 13 హార్ట్, 13 డైమండ్. 26 బ్లాక్లో 13 వచ్చి క్లబ్, 13 వచ్చి హార్ట్. నెక్స్ట్ ఈ 13 కార్డులో నెంబర్ కార్డులు 9, ఫేస్ కార్డులు 3. ఒక్కొక్క దాని గురించి మాట్లాడుతున్నాను. ఫేస్ కార్డులు 3, JQK, ఒక ఆసు. ఓకే, ఒక ఆసు ఒకటి. ఇదే రకంగా వర్గీకరణ ఇక్కడ ఉంటాయి. అందుకని ఇక్కడ ఫేస్ కార్డులు 3, 4 రకాల్లో 4 3 12 ఫేస్ కార్డులు అవుతాయి. అప్పుడు ఫేస్ లేనివన్నీ అంటే కనుక 40. అలాగే నెంబర్ కార్డులు ఒక్కొక్క దాంట్లో 9 కాబట్టి ఇందులో 9, ఇందులో 9, ఇందులో 9, ఇందులో 9, 4 9లు 36. అంతే తప్ప ఇవి బై హార్ట్ చేయకూడదు. వీటి గురించి మనం డిస్కస్ చేసుకుంటే దీని నుంచి మనం సమాచారం రాసుకున్నాం అంతే తప్ప బై హార్ట్ చేయకూడదు. కింగ్ అనగానే 4 కింగ్ ఉంటుంది. అందుకని 4 కింగులు ఉంటాయి.
నెంబర్ కార్డులు ఒక్కొక్క దాంట్లో 9 ఉంటాయి కాబట్టి 4 9 36 కార్డులు ఉంటాయి. ఇలా మనం ఆలోచించాలి. అలాగే ఆస్తులు కూడా 4 ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చొప్పున ఉంటుంది అని మనం విజువలైజ్ చేసుకోవాలి తప్ప బైహార్ట్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ బుక్లో మనకి ఏ లెక్కలు ఇచ్చాడు, ఆ లెక్కలు మనం ఏ రకంగా సాల్వ్ చేసుకుంటామని చూడండి ఒకసారి. దానివల్ల మనకి ఏమవుతుంది అంటే కనుక సేమ్ మళ్ళీ ఇదే ఏరియాలోంచి కనుక బిట్ కనుక రిపీట్ అయితే 100% మనకు టెక్స్ట్ బుక్లోంచి బిట్లో వస్తాయి కాబట్టి డిఎస్సికి సంబంధించి మనకు బిట్ అనేది మిస్ అవ్వదు, మార్క్ ఈజీగా వస్తుంది. ఓకే, ప్రశ్న డిస్ప్లే అయింది చూడండి ఒకసారి. నేను టెక్స్ట్ బుక్ని ఇలా డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసుకున్నాను నేను. ఓకే అండి, ఇక్కడ క్వశ్చన్ చదువుతున్నాను, మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది, చూస్తూ ఉండండి. ఓకే అండి, తర్వాత ప్రశ్నని మనం సాల్వ్ చేద్దాం. ఓకే అండి, ప్రాబిలిటీకి సంబంధించి 14.1 ఎక్సైజ్ ఏదైతే ఉందో దాంట్లో ప్రశ్నలు చూడండి ఒకసారి. బాగా కలపబడిన పేక మొక్కల కట్ట నుంచి ఒక కార్డు తీయబడింది. అయితే అది క్రింది కార్డు అవడానికి సంభావ్యతలు లెక్కించండి అని చెప్పేసి 6 ప్రశ్నలు ఇచ్చాడు. మొత్తం మనకి 6 ప్రశ్నలు ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే కనుక ఎరుపు రాజు అవ్వడానికి అట. ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే కనుక మనకి ఎరుపు రాజు అవ్వడానికి, ఫస్ట్ ప్రశ్న మనకి ఎరుపు రాజు అవ్వడానికి సంభావ్యత అనగానే ఏం చెప్పుకున్నాము అంటే కనుక సంభావ్యత అనగానే మొత్తం అవకాశాలు ఎన్ని ఉన్నాయి అని చూడండి. అందులో అనుకూల అవకాశాలు అని చెప్తున్నాం. అనుకూల అవకాశాలు మొత్తం ఉన్న అవకాశాలు ఎన్ని, దాంట్లో అనుకూలము ఎన్ని అని మాట్లాడుకుంటున్నాం. మొత్తం అవకాశాలు అంటే కనుక ఎప్పుడూ 52 కార్డులు ఉంటాయి కాబట్టి 52 అవకాశాలు వస్తాయి. 52 కార్డులే కాబట్టి 52 అవకాశాలు వస్తాయి. దీంట్లో మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి అంటే కనుక చూడండి ఒకసారి. ఎరుపు రాజు అవడానికి రాజుల్లో ఎరుపు రంగు అయి ఉండాలి అంటాడు. రాజుల్లో మనకి ఎరుపు రంగు అయి ఉండాలంటే కనుక మనకి రాజులు మనకి ఎరుపు రంగులో ఎక్కడ ఉంటారు? హార్ట్ ఎరుపు రంగు ఉంటుంది, డైమండ్ ఒకటి ఉంటుంది. ఎరుపు రంగు రాజులు అంటే కనుక 2 ఉంటారు. ఎందుకంటే అటు హార్ట్లో రాజు ఉంటాడు, అలాగే డైమండ్లో రాజు ఉంటాడు. వాళ్ళిద్దరూ కూడా మనకి రెడ్ కలర్లో ఉంటారు. అందుకని ఎన్ని అవకాశాలు వస్తాయంటే కనుక 2. రెడ్ కలర్ రాజులు ఎంతమంది అంటే కనుక 2. రెడ్ కలర్ క్వీన్లు ఎంతమంది అంటే కనుక 2. రెడ్ కలర్ జాకీలు ఎంతమంది అంటే కనుక 2. రెడ్ కలర్ ఆశలు ఎంతమంది అంటే కూడా 2. ఉన్న 4 కింగుల్లో 2 రెడ్ కలరు, 2 బ్లాక్ కలర్. కాబట్టి వాడు అడిగిన ప్రశ్న ఏంటి అంటే కనుక మనకి ఎరుపు రంగు రాజు అని చెప్పాడు కాబట్టి 2 అని అర్థం. ఇక్కడ 2/52 అనగానే 2 1 2 26. ఇక్కడ సమాధానం ఎంత అంటే 1/26. ఓకే, కాబట్టి ఎరుపు రంగు రాజు అంటే కనుక 2 ఉంటారు. ఎరుపు రంగులో 2 రాజులు ఉంటారు. ఎరుపు రంగులో మనకి 2 రాజులు ఉంటారు. ఒకరేమో హార్ట్ సింబల్తో ఉంటే ఇంకొక డైమండ్ సింబల్తో ఉంటాడు. ఓకే, 2 రాజులు ఉంటారు. ఓకే, అలాగే మరొక ప్రశ్న కూడా గమనించినట్టయితే, రెండో ప్రశ్న కూడా గమనించినట్టయితే కనుక రెండో ప్రశ్న చూడండి ఒకసారి. ముఖ కార్డు అవ్వడానికి సంభావ్యత. ముఖ కార్డు అని చెప్పాడు ప్రశ్న. ముఖ కార్డు, ఫేస్ కార్డు అని చెప్తున్నాడు. కాబట్టి మొత్తం అవకాశాలు ఎన్ని అంటే కనుక 52. మొత్తం అవకాశాలు 52 అవకాశాలు ఉంటే దాంట్లో ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి అంటున్నాడు. ఫేస్ కార్డ్స్ అనగానే క్లియర్గా మనకి ఒక్కొక్క దాంట్లో 3 కార్డులు చొప్పున, దీంట్లో 3, దీంట్లో 3, దీంట్లో 3, 4 రకాలు, 4 3 12 కార్డులు వస్తాయి. 12 ఫేస్ కార్డులు వస్తాయి. 12 ఫేస్ కార్డులు వస్తాయి. కాబట్టి ఒక్కొక్క దాంట్లో మనకి 3 చొప్పున 4 3 12 ఫేస్ కార్డులు వస్తాయి. కాబట్టి మనకి అవకాశాలు ఎన్ని అంటే కనుక 12/52. దీంట్లో మనకి 4వ ఎక్కం పోతుంది చూడండి ఒకసారి. 4 3 4 దీంట్లో 13 సార్లు పోతుంది. ఇక్కడ సమాధానం ఎంత అంటే 3/13 అని చెప్పచ్చు. 3/13. ఓకే, కాబట్టి ఇక్కడ నేను సాల్వ్ చేయడానికి ముందే పాస్ చేసి సొంతంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండు. ఓకే, అలాగే మరొక ప్రశ్న ఏంటి అంటే కనుక ఎరుపు రంగు ముఖ కార్డు. మరొక ప్రశ్న ఏంటి అంటే కనుక ఎరుపు రంగు ముఖ కార్డు. ఎరుపు రంగు ముఖ కార్డు. మీకు ప్రశ్న అక్కడ ఉంటుంది చూసుకోండి ఒకసారి, పైన డిస్ప్లే అవుతుంటే చూసుకోండి ఒకసారి. ఎరుపు రంగు ముఖ కార్డు మొత్తం అవకాశాలు ఎన్ని అంటే కనుక 52. రెడ్ కలర్లో ఫేస్ కార్డు.
రెడ్ కలర్లో ఫేస్ కార్డ్స్, రెడ్ కలర్లో ఫేస్ కార్డ్స్ జస్ట్ పాస్ చేయండి, ఆలోచించండి ఒకసారి. రెడ్ అనగానే 26 ఉంటాయి, రెడ్ అనగానే 26 కార్డులు ఉంటాయి. అందులో ఫేస్ దాంట్లో మనకి 13 గాను డివైడ్ అయ్యాయి. ఒక దాంట్లో 3 ఫేస్ కార్డ్స్, ఇంకొక దాంట్లో 3 ఫేస్ కార్డ్స్, అంటే 6 ఫేస్ కార్డులు వస్తాయి. అందుకని ఎరుపు రంగులో ఫేస్ కార్డ్స్, ఎరుపు రంగు అనగానే మనకి హార్ట్ సింబల్ ఒకటి, డైమండ్ సింబల్ ఒకటి, దీంట్లో ఒక 3 ఫేస్ కార్డులు ఉంటాయి, దీంట్లో ఒక 3 ఫేస్ కార్డులు ఉంటాయి, అంటే టోటల్గా మనకి 6 ఫేస్ కార్డులు ఉంటాయి. కాబట్టి క్లియర్గా మనకి 2 ఎక్కం పోతుంది, 2 3 2 26. కాబట్టి సమాధానం ఎంత అంటే 3/26. జస్ట్ ఐడెంటిఫికేషన్ వస్తే చాలా డెడ్ ఈజీగా రాసేయచ్చు, ఐడెంటిఫికేషన్ రావాలి. అందుకని ఆ 52 కార్డుల గురించి ఒక్కసారి, 52 కార్డులు ఉంటాయి, 26 మళ్ళీ 26ని 13 ఈ 13 ఒక రకం, 13 ఇంకొక రకం, అవి రెడ్ కలరు, 13 ఒక రకం, 13 ఒక రకం, ఇవి బ్లాక్ కలరు అని మనం విజువలైజేషన్ చేయాలి. ఓకే, అలాగే మరొక ప్రశ్న కూడా కనిపిస్తుంది, చూడండి ఒకసారి అక్కడ. 4వ ప్రశ్న, హృదయం గుర్తుగల జాకీ, హృదయం గుర్తుగల జాకీ అని చెప్పాడు. హృదయము అంటే హార్ట్కి సంబంధించింది, జాకీ అని చెప్తున్నాడు. అంటే హార్ట్కి సంబంధించి జాకీ అని చెప్తున్నాడు. హార్ట్కి సంబంధించి స్పెషల్గా మాట్లాడాడు కాబట్టి క్లియర్గా మొత్తం అవకాశాలు అంటే 52. హార్ట్కి సంబంధించి జాకీ ఒకటి ఉంటుంది, హార్ట్కి సంబంధించి జాకీ ఒకటి, డైమండ్కి సంబంధించిన జాకీ ఒకటి, క్లబ్కి సంబంధించిన జాకీ ఒకటి, స్పేడ్కి సంబంధించిన జాకీ ఒకటి, మొత్తం 4 జాకీలు. అందులో ఒకటి హార్ట్, ఒక డైమండ్, ఒకటి స్పేడు, ఒకటేమో క్లబ్. అయితే వాడు క్లియర్గా హార్ట్కి సంబంధించి అని చెప్పాడు కాబట్టి ఒకటే జాకీ ఉంటుంది. ఇక్కడ సమాధానం ఎంత అంటే 1/2. అలాగే మరొక ప్రశ్న, స్పేడ్ కార్డుల గురించి మాట్లాడాడు. స్పేడ్ కార్డులు మొత్తం అవకాశాలు అంటే కనుక 52. మరి స్పేడ్ కార్డులు ఎన్ని ఉన్నాయి అంటే కనుక క్లియర్గా మనకి స్పేడ్ కార్డులు అంటే కనుక 13 కార్డులు వస్తాయి. స్పేడ్ కార్డులు అంటే మనకి స్పేడ్ అనగానే మనకి బ్లాక్ కలర్లో ఈ రకంగా ఉండేవి, స్పేడ్ అని చెప్పాడు తప్ప అది పర్టికులర్గా నెంబరు, ఆసు, జాకీ వాళ్ళ మొత్తం 13 కార్డులు స్పేడే. అందుకని మొత్తం అవకాశాలు 52 అయితే అందులో 13 కార్డులు స్పేడ్ కార్డ్స్ ఉంటాయి. అందుకని 13/52 అనగానే 13 1 13 4. ఇక్కడ సమాధానం ఎంత అంటే 1/4. మొత్తం అవకాశాలంటే 52 అవకాశాలు, ఎప్పుడు 52. దాంట్లో వాడు ఏ పేరే చెప్తాడో పైన రాసుకుంటాం, అవి అనుకూల అవకాశాలు చెప్తాం. అలాగే నెక్స్ట్ ప్రశ్న కూడా గమనించినట్టయితే కనుక డైమండ్ గుర్తుగల రాణి, డైమండ్ గుర్తుగల రాణి అని చెప్తున్నాడు. డైమండ్ గుర్తుగల రాణి, డైమండ్ అనగానే రెడ్ కలర్, డైమండ్ కలర్లో డైమండ్ గుర్తుగల రాణి క్వీన్ గురించి మాట్లాడాడు. క్లియర్గా మనకి క్వీన్లో 4 ఉంటారు, క్వీన్లు కూడా 4. 4లో ఒకరు హార్ట్, ఒకరేమో డైమండ్, ఈ 2 రెడ్ కలరు. అలాగే బ్లాక్ కలర్కి సంబంధించి క్లబ్లో ఒక క్వీను, స్పేడ్లో ఒక క్వీను. అయితే క్లియర్గా డైమండ్ అని పదం వాడేశాడు కాబట్టి డైమండ్లో క్వీను ఖచ్చితంగా మనకు ఉన్న 52 కార్డుల్లో ఒక కార్డే, 52 కార్డులో ఒక కార్డు మాత్రమే డైమండ్ రాణి అని చెప్పేసి అంటాం. ఇక్కడ 1/52 అని చెప్పవచ్చు అనమాట. ఈ రకంగా వాడిచ్చిన ప్రశ్నలకి సమాధానం రాసుకోవచ్చు. అయితే మనం ఏవైతే మన ప్రశ్నలు మాట్లాడుకున్నామో ఆ ప్రశ్నలకు సంబంధించి ఫస్ట్ అవగాహన రావాలంటే ఈ కార్డ్స్కి సంబంధించి మనకు అవగాహన ఉండాలి. ఈ కార్డ్స్కి సంబంధించి అవగాహన ఉండాలి. 52 కార్డులు ఉంటే 26 రెడ్, 26 బ్లాక్. 26 రెడ్ కలర్లో 13 హార్ట్, 13 ఏమో డైమండ్. బ్లాక్ 26లో క్లబ్ 13, స్పేడ్ 13. మళ్ళీ ఒక్కొక్క దానిని ఒక ఆసు, 3 ఫేస్ కార్డ్స్, జాకీ, క్వీను, కింగ్, 3 ఫేస్ కార్డులు, నెంబర్ కార్డులు వచ్చి 9. సేమ్ ఇదే రకంగా మిగతా ఆటలో కూడా ఉంటాయి. ఫేస్ కార్డ్స్ మనకి ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి మొత్తం 4 వర్గాలు, 4 3 12 ఫేస్ కార్డులు ఉంటే ఫేస్ లేని కార్డులు ఎన్ని అవుతాయి? క్లియర్గా 52లో 12 ఫేస్ పోతే కనుక 40 నాన్ ఫేస్ అవుతాయి, 40 ఫేస్ లేని కార్డులు అవుతాయి. అలాగే నెంబర్ని టార్గెట్ చేసుకుంటే కనుక 4 9లు 36 నెంబర్లు ఉంటే
16 ఏమో నెంబర్ లేని ఉంటాయి. ఓకే, అలా మనకి జాకీలు 4, క్వీన్లు 4, కింగులు 4, నలుగురిలో 4 వర్గాలు 4 వేసి మొత్తం 4 వర్గాలు కాబట్టి ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి చొప్పున 4. అందులో రెడ్ కలరు 2, బ్లాక్ కలర్ ఏమో 2. కాబట్టి దీని మీద మనకు అవగాహన ఉంటే ఇంకా వాడు ఎన్ని ప్రశ్నలు ఇచ్చుకున్నా హ్యాపీగా చేసుకోవచ్చు.